హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు నేను మీకోసం సరికొత్త వీడియోతో వచ్చేసానండి. అదే పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. మనకి చాలా ఫేమస్ కదా ఈ టెంపుల్ అనేది ఒరిస్సాలో వచ్చేటప్పటికి. సో మనం ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మన వైజాగ్ నుంచి పూరి వరకు డైరెక్ట్ ట్రైన్ అనేది ఉంటుందండి, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. సో దానికి వెళ్ళొచ్చు. మీరు మిగతా ఏ ట్రైన్ ఎక్కినా కూడా మీరు కుర్దాలో దిగేస్తారు. అక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు. అక్కడ నుంచి మనం కోనేటి దగ్గరికి వచ్చామండి. సో అంటే మనం గుండ్లు అవి చేయించుకుంటాం కదా, ముక్కులు అవి అలాంటివి ఇక్కడ చేయించుకుంటారనమాట. అందుకనేసి ఇక్కడికి వచ్చాము. డాడీ వచ్చేటప్పటికి గుండె చేయించుకోవడానికి వెళ్ళారండి. సో డాడీ వచ్చేలోపు మనం చాలామంది ఇక్కడ కోనేటి దగ్గర స్నానం చేసేస్తారు. కాకపోతే ఈసారి మేము రూమ్ తీసుకుంటున్నాము. సో మేము రూమ్కి వెళ్ళాక మనం అక్కడ ఏంటంటే రెడీ అయిపోతామండి. రెడీ అయిపోయి మనం టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ కోనేటిలో చూసారా చిన్న చిన్న చేపలు అవి ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం కోనేటి దగ్గర నుంచి రూమ్కి వెళ్తున్నామండి. అతను రూమ్కి తీసుకువెళ్తున్నారనమాట. మనకి రూమ్ వచ్చేటప్పటికి ఒక 700 చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం బార్గెన్ చేస్తే ఒక 500 600కి వచ్చేస్తుంది అనమాట. సో మేము వచ్చేటప్పటికి 600కి బార్గెన్ చేసుకున్నాము. అంటే 100 తగ్గించారు. పర్ పర్సన్కి వచ్చేటప్పటికి 120 రూపీస్ పడుతుంది. సో మీకు గుడి దగ్గరలో కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు దూరాన్నన్నా తీసుకోవచ్చు. మనకి గుడి అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలా చూసుకున్నాం మేము వచ్చేటప్పటికి ఒక 5 మెంబర్స్ అండి. సో అందుకనేసి ఓకే 600కి సరిపోతుంది కదా అని తీసుకున్నాము. మేము ఒక నైట్ స్టే చేస్తున్నాము. మీరు మీ బట్టి చూసుకోవచ్చు అంటే ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి. మనకి ఇక్కడ గుడి ప్రత్యేకత వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పైన చక్రం అనేది ఉంటుంది కదండి. ఆ చక్రం అనేది మనం ఎటువైపు నుంచి చూసినా కూడా సేమ్ మన వైపే తిరుగుంటుంది అనమాట. సేమ్ అలానే ఏంటంటే పైన జెండా కడతారు కదండి, అది మనకి గాలి ఎటువైపు అయితే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో గాలికి దానిపైన ఉన్న జెండా అనేది ఫ్లై అవుతుంది. అండ్ అలానే ఆ గుడి నీడ ఉంటుంది కదా, నీడ అనేది అసలు గుడి పరిధిలో ఎక్కడ కూడా కింద నీడ ఉండదండి. మీకు కావాలంటే చూడండి, ఎండ ఉండేటప్పుడు మార్నింగ్ టైం వెళ్ళి చూడండి. మేమైతే ఈవినింగ్ టైం వెళ్తున్నాం. ఈవినింగ్ టైం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కొంచెం రష్ అనేది తక్కువగా ఉంటుంది గుడిలో. అందుకనేసి మేము ఈవినింగ్ టైం వెళ్దామని అనుకున్నాము. మేము ట్రైన్ కూడా ఒక 4కి అలా దిగాము. సో మేము 6కి అలాగా రెడీ అయిపోయి గుడికి వెళ్దామని ఉన్నామన్నమాట. కాకపోతే ఏంటంటే ఈసారి ఈవినింగ్ టైం కూడా అండి చాలా అంటే చాలా రష్గా ఉందండి. అంటే 6 అయ్యేటప్పటికి మనకి గేట్లు అనేవి క్లోజ్ చేసేస్తారు కదా, దేవుడికి ప్రసాదం అది పెడతారు. ఇక్కడ ప్రసాదం చేసేటప్పుడు కూడా మనకి కట్టెల పొయ్యి ఉంది కదండి, కట్టెల పొయ్యి మీద 7 కుండలు పెడతారంట. 7 కుండలు పెట్టి ఆ పైనుంచి అంటే మనకి కింద నుంచి ఉడుకుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే పైనుంచి ఉడుకుకుంటూ వస్తుందంట. ఒక్కొక్క కుండ ఉడుకుతూ వస్తుంది. అలా 7 కుండలు ఉడుకుతూ ఉంటాయి. అవి అన్నీ ఉడికిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు దేవుడి దగ్గర చేతిలో నీళ్ళవి వేసుకొని చూస్తారంటండి. అలా చూసేటప్పుడు మనకి చేతిలో దేవుడు ప్రతిరూపం కనిపిస్తేనే ఆ ప్రసాదం దేవుడు స్వీకరిస్తున్నట్టు అన్నట్టుగా భావిస్తారు అప్పుడున్న వాళ్ళందరూ. సో అలా అయితేనే ఆ ప్రసాదం తీసుకొచ్చి బయట పెడతారండి. అప్పుడు మనం ఆ ప్రసాదాన్ని కొనుక్కొని తినవచ్చు. ప్లస్ ఏంటంటే ప్రసాదం అనేది మనకి ఒక 2-3 డేస్ అలా నిల్వ చేసి పెడతారండి. అదే మనం ఇంట్లో ఏదైనా వండుకున్నామంటే అది ఈవినింగ్కి స్మెల్ వచ్చేస్తుంది, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్మెల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అసలు స్మెల్ అనేది రాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే మన కృష్ణుడి దేవుడు ఉన్నాడు కదండి, కృష్ణుడు ఆయన హృదయం కూడా ఇక్కడే ఉంది అని నమ్ముతారు ఇక్కడ ఉండేవాళ్ళు. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనం ఈ గుడిలోకి మనం అంటే చర్మంతో చేస్తాం కదా, అలాంటి వస్తువులు కానీ లేదు అంటే ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఎలా ఉండదండి. మనం అవన్నీ ఇక్కడ బయట పెట్టేసుకోవాలి లాకర్స్లో అవి. అండ్ ఈ గుడికి భూమిలో నుంచి కూడా స్వరంగ మార్గం అనేది ఉందంటండి. సో మనం ఈసారి వచ్చేటప్పుడు మనం అది కూడా చూద్దాము, గుడికి అంటే ఆ స్వరంగ మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో మనం గుళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకుంటారు కదా, సో ఆ ప్రసాదాల కోసం వెళ్దాము. ఇప్పుడు వచ్చేటప్పటికి పూరిలో ఫేమస్ వచ్చేటప్పటికి పూరి కుంకుమ అది అంటారు కదా, పూరి కుంకుమ అని కాజాలని మనకి షెల్స్తో చేస్తారు కదా బీచ్లోని, అలాంటి వస్తువులు కానీ దేవుడి ప్రసాదం అని ఇలా దేవుడి ప్రతిబింబాలని ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఇక్కడ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో మనం ఇప్పుడు అవన్నీ చూడడానికి వెళ్దాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఈ గుడిలో వచ్చేటప్పటికి పెళ్ళి అనేది జరుగుతుంది. సో మేము 6కి వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు మన గుడిలోనే ఒక 1 అవర్ స్టే చేసాము. కాసేపు కూర్చున్నాను అనమాట. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఒక 8 అలా అయింది.
ఈ పెళ్ళి ఇప్పటికే మ్యాక్సిమం ఎలా చూసుకున్నా కూడా మనకి 2 అవర్స్ నుంచి జరుగుతుందండి. అండ్ మీరు ఇక్కడికనే కాదండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనకి అక్కడ లాంగ్వేజ్ అనేది రాలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన కాస్ట్ కన్నా మీరు బార్గెన్ చేయండి. బార్గెన్ చేస్తే మీకు వాళ్ళు ప్రైస్ అనేది తగ్గిస్తారండి. నేను గమనించిన దాంట్లో అయితే కాస్టేనండి మనకి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి రావడానికి 50 రూపీస్ అడిగారండి పర్ పర్సన్కి. అదే మనం బార్గెన్ చేస్తే 20 to 30 రూపీస్కి వచ్చారండి. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పూరి ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే మన ట్రైన్ టికెట్ వచ్చేటప్పటికి పర్ పర్సన్కి 170 to 200 పడుతుంది. అండ్ ఫుడ్ వచ్చి 80 to 70 పడుతుంది. ట్రావెలింగ్ 30 పడుతుంది. మీరు రూమ్ చూసుకుంటే ఒక 120 to 200 లోపు కూడా ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ట్రా కావాలి అనుకున్న 1500 కూడా ఉంటుందన్నమాట. సో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ కూడా, మీకు ఫుడ్ అనేది మన స్టైల్లోనే ఉంటుంది. అండ్ కొంచెం అక్కడక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తారు. సో మనకి ఇక్కడ వచ్చేటప్పుడు ప్రతిదీ కాస్ట్ తక్కువ ఉంటుంది. మనకు చూసారా దేవుడి ప్రమిదలు అవన్నీ ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి వెళ్ళారనమాట. మీరు బార్గెన్ చేస్తే కూడా మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. సో మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మేము ఏవేవైతే వస్తువులు తీసుకున్నామో అవన్నీ ఒక వీడియో చేసి పెడతాను నేను. ఇక్కడ ఫేమస్ వచ్చేటప్పటికి కాజాలు అని, గాజులు అని, మనకి పూరి గాజులు వచ్చేటప్పటికి రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటాయండి. అది ఫేమస్ అంటాయి ఇక్కడ. సో మనకి ఈ లైన్లోనే ప్రసాదాలు అవి ఉంటాయి. సోనాపట అంటారు, అది జున్నులా ఉంటుంది సేమ్ యాస్టీజ్. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రసాదాలు అనేవి ఇక్కడ మనకి బాక్స్లలో అంటే బుట్టలు ఉంటాయి కదా, బుట్టల్లో ప్యాక్ చేసి పెడతారు. మీరు అందులోనివి తీసుకోకండి, ఎందుకంటే దానికి కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారు. మీకు సపరేట్గా చూపిస్తాను నేను. ఇక్కడ ప్యాకెట్స్ అంతా చూసారా బుట్టల్లో ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ ప్యాకెట్స్తో ఉంటాయి సపరేట్గా. అవి తీసుకున్నారు అంటే మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో మేము జస్ట్ అలాగా అంతా ట్రైన్ చేసాము అంటే చూడడానికి. చూడండి ఇదిగోండి ప్యాకెట్స్, బుట్టలు. సో మీరు ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ మన దేవుడి చూసారా గుడ్డిగా దేవుడి ప్రతిరూపం, మేము అలాంటివి తీసుకున్నాము. కీ చైన్స్ అని కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ స్వామికి ఊరేగింపుకి చేస్తారు కదా రథాలు అవి. ఇదిగోండి ఇక్కడ మనకి ఆల్రెడీ చేస్తున్నారు. ఇవి దేంతో చేస్తారంటే మన బీచ్కి, అక్కడ పూరి బీచ్ ఉంటుంది, అక్కడ బీచ్కి ఏంటంటే చక్క కొట్టుకుంటూ వస్తాయంట. వచ్చిన వాటితోనే చేస్తారు ఎవ్రీ ఇయర్. అంటే ఇయర్ చేసిన దాన్ని నెక్స్ట్ ఇయర్ యూజ్ చేయరండి. సో ఇక్కడ చూడండి ప్రతిదీ ఇంకా తయారు చేస్తున్నారు కదా రథోత్సవం కోసం. మనకి ఆ రథోత్సవం చేసేటప్పుడు కూడా ఇక్కడ చిన్న స్టాల్స్ అనేవి, ఆ స్టాల్స్ అనేవి తీసేస్తారండి. ఎందుకంటే మన రథోత్సవం అప్పుడు చూసుకుంటే అసలు రోడ్ అనేది ఖాళీ ఉండదు కదా. సో అందుకనేసి ఇవన్నీ తీసేస్తారనమాట ముందుగా. ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి షాప్స్ ఉంటాయి. మనకి దేవుడు కానీ, బొమ్మలు కానీ, లేకపోతే బ్యాంగిల్స్ కానీ అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ గంధం చెక్కలు అవి ఉన్నాయి కదండి. ఇది 100 grams వచ్చి 150 రూపీస్ చెప్పారు. మీరు బార్గెన్ చేస్తే 100 ఇస్తారు. మేము ఆల్రెడీ 2 తీసుకున్నాము. మేము ఆల్రెడీ పులిహోర అది చేసుకొని వచ్చామండి. అండ్ బయట ఫుడ్ కూడా పార్సిల్ తీసుకున్నాము. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్ కూడా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు రూమ్కి వచ్చేసామండి. చూసారా మనకి బెడ్స్ అనేవి 2 పెద్దవి ఇచ్చారు. అండ్ అక్కడ మా డాడీ పడుకున్నాం. మొత్తం 3 బెడ్స్ ఉన్నాయండి. సో బాత్రూమ్ కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేటికి Day 1 అండి. Day 2 కూడా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.